ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారం. కొండ ప్రాంతంలో కొలువుదీరి కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓ భక్తుడికి ఇచ్చి వరం కోసమే స్వామి ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా వెలసి దర్శనమిస్తున్నాడని చెబుతారు. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు భక్తులు. అంతేకాకుండా ఈ ఆలయంలో 54 అడుగుల ఎత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఈ విగ్రహం. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపల్లిలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక భక్తుడు కోరిక ఉందని, దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాల్యంకొండ అని పిలిచేవారు. క్రమంగా అదే ఆనందగిరిగా మార్చారని చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించారు. కొన్నాళ్లకు ఇక్కడకు వచ్చి శివుడిని పూజించగా వాళ్లకు అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అనే పేరు పెట్టుకున్నారు. అయితే అతడు 11 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటి నుంచి స్వామిని ధ్యానిస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. పాలవరాయుడు చివరి దశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు పాకాలలో వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరమని అభ్యర్థించాడు. దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడే తన ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడట. ఇది జరిగిన కొన్నాళ్ళకి తీవ్ర కడుపు నొప్పితో బాధపడే మునుస్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కలలో కనిపించాడట. పాకాల కొండపైన తన ఉనికిని తెలియజేస్తూ అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమని, దానివల్ల అతడి కడుపు నొప్పి నయమవుతుందని, తర్వాత అతను ఒకే ఆలయాన్ని నిర్మించామని చెప్పాడట. స్వామి సూచించినట్లే పాకాలకు వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థం తీసుకున్నాక అతడి కడుపు నొప్పి తగ్గిపోయిందట. దాంతో మునుస్వామి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇది తెలిసి స్థానికులు, దాతలు కలిసి ఆలయ నిర్మాణం చేపట్టారని స్థల పురాణం చెబుతోంది. ఒకప్పుడు ఈ ఆలయానికి వెళ్లేందుకు పెద్ద కొండ అడ్డుగా ఉండటం వల్ల రాకపోకలకు ఒకే మార్గాన్ని వాడాల్సి వచ్చేదట. అది కష్టంగా అనిపించి భక్తులు స్వామిని వేడుకోవడంతో ఒకరోజు పిడుగుపడి కొండ రెండుగా చీలి మార్గం ఏర్పడిందట. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల భక్తులు రాక పెరిగిందట. ఇక్కడ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామితో పాటు షణ్ముఖుడు, శివపార్వతులు, వినాయకుడు, నవగ్రహాలు, నాగాలమ్మ తదితర విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహం సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయాన్ని మళ్ళీ దర్శించుకోండి. ధన్యవాదాలు.